ఇంతకు మీరు నేను పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు చెల్లిని నిన్ను మరి ఏంటి మరి అసలు సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ పిఠాపురంలో నాన్నగారి ఇంటికాడ ఒక సునామీ సృష్టించినట్లు ఉంది. కాకపోతే ఈ రోజు కొద్దిగా మనకి 100% సెక్షన్ పోలీసులు నిబంధన ఉండడం వల్ల కొంచెం ఇదైంది. అయినా సరే మేము అన్నయ్య కోసం ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మేము అన్నయ్య కోసం తిరిగా మీకు తెలుసు. ఒక నిజాయితీపరుడికి ఓటేసే అవకాశం వచ్చిందని చెప్పి పిఠాపురం ప్రజలందరూ కూడా ఉపయోగించుకున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఈ రోజు ఒక సునామీ ఒక సంబరాలు ఉంది. మరి ఆయన నిజాయితీ పరుడు అని అంటున్నారు కదా, 10 ఏళ్ళు ఆయన నిరీక్షణ రాజకీయాల్లో ఆయన ఓటమి చూసినా గానీ అలాగే ఎదురు చూశాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా 10 ఏళ్ళు అలా నిలబడి ఒక్క సినిమాతో సినిమా ఇండస్ట్రీని తిరగరాసినట్టు 10 ఏళ్ళు రాజకీయంలో ఒక్క రోజులో మొత్తం తిరగరాసేసాడు. 2024 అంటే పవన్ కళ్యాణ్ అనేటట్టు మా చెప్తున్నారు. మీరేమంటారు మీ అన్నగారి తరఫున? ఏంటి ఆయన ఎప్పటికైనా సరే చెప్పారు అన్నయ్య గారు, నేను ఓడిపోయినా సరే నేను నిలబడే ఉంటాను, ఎప్పటికైనా సరే గెలుపు మందే విజయం మందే అని చెప్పారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి మన అసెంబ్లీలోకి వెళ్లి గొంతు ఇప్పాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకున్నారు. ఈ రోజు 10 సంవత్సరాలు కాదు, ఎప్పుడైనా సరే అన్నయ్య సీఎం క్యాడర్ లో కూడా మేము చూస్తాం అన్నయ్యని. ప్రజలందరూ అభిప్రాయము ఎన్నాళ్ళైతే ముసలికి మోటివేట్ చేసి వచ్చింది. ఇప్పుడు మనం జగన్ ప్రభుత్వం చూసాం, ల్యాండ్ టైటిలింగ్ ఏడంట ఆయన ఫోటోలు వేసుకున్నారు. ఈ ముసలోళ్ళేమో ఎంత బాధపడుతున్నారండి రైతులు. అతను మా తాలూకు మా నాన్నగారు ఇస్తే అతను ఫోటో వేసుకోవడం ఏంటి అని అంటున్నారు. అలాగే పెన్షన్ విషయంలో చూసారు, దివ్యాంగుల పెన్షన్లు 95,000 పెన్షన్లు కట్ చేశారు. అసలు ఇప్పటికి కూడా ఒకరికి కూడా ఇవ్వలేదు. అసలు జగన్ ప్రభుత్వం అనేది ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటారు? ఒకప్పుడు 151 వచ్చి ఇప్పుడు 15-18 సీట్లకే పరిమితం అయినట్టుంది. అసలు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఓడిపోవడానికి కారణం చూసారు కదండి. మేము అసలు శరీరం లోపం ఉన్న వ్యక్తులవి కరెంటు ప్రాబ్లం ఉందని, కొంచెం స్థలం ఎక్కువ ఉందని శాంక్షన్ 95,000 శాంక్షన్ తీస్తాడండి. అది ఎంత రాంగ్ అండి. అది దివ్యాంగులు 95,000 శాంక్షన్ తీస్తాడు. ఈ రోజు ఓటుతోని మేము అందరూ కూడా దివ్యాంగులు బుద్ధి చెప్పామని. ఏంటండి మాకు అవసరం ఓట్లు వేయించుకుంటాడు కానీ మా దివ్యాంగుల సమస్య చూడండి. శాంక్షన్ కూడా ₹1 పెంచలేదండి మాకు ఆయన వచ్చాక. ఈ రోజు మొత్తం అందరూ కూడా బుద్ధి చెప్పారండి. మీరు చూసారు, కూటమి మాత్రమే హయాంలో ఉంది. ఇది మాత్రం వాస్తవం. దివ్యాంగుల పరిస్థితులు చాలా అధస్థితిలో ఉన్నాయి. ఎవరు కూడా ఏమి పట్టించుకోవట్లేదు. మాకు బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి 5%. అది ఎవరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కూటమిలో 15,000 మీకు దివ్యాంగులకి ఇదేంటి మంచం మీద పరిమితం అయిన వాళ్ళకి అని చెప్పారు. అది నిజంగా కూటమిలో పాయింట్ రేట్ చేసిందంటే అది ఏకైక పవన్ కళ్యాణ్ మాత్రమే, ఆ రాజకీయానికి మాత్రమే. ఈ దివ్యాంగులందరినీ దగ్గర చేర్చుకొని మీకు కొన్ని హామీలు ఇచ్చారండి. పెన్షన్లు పెంచుతాను, మీకు జాబ్ సైడ్ గానీ లేకపోతే అన్ని విధాలుగా ఫెసిలిటీస్ కొన్ని విధాలుగా మీకు స్కీమ్స్ అనేవి మీకు యాడ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన చేస్తారంటారా? ఖచ్చితంగా. అసలు కూటమి రాకముందే మా అన్నయ్య హామీలు ఇచ్చారు. పెన్షన్ విషయంలో 15,000 అని చెప్పారు. కిడ్నీ గ్రస్తులకి తలసేమియా వాళ్ళకి 10,000, కొంచెం నార్మల్ గా నడిచే వ్యక్తులకి 6,000 రూపాయలు అని చెప్పారు. అది కాక SC ST లాగే మీకు కూడా నేనే చట్టం తీసుకొస్తాను, మీ దివ్యాంగులు చూస్తే నాకు గుండె తరించిపోతుంది అని చెప్పి అన్నయ్య గారు మీటింగ్ లో చెప్పడం జరిగింది. అసెంబ్లీలో నేనే ప్రవేశపెడతానని చెప్పారు. ఇంకా అన్నయ్య తిరగలేదు. ఎందుకంటే మేము అందరూ ఆ దేవుడి ఫోటో కూడా అందరూ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు కూడా మా దగ్గరకు వచ్చి రారు పక్కకి. ఆయన వరాహయాత్రలు వచ్చినప్పుడు కూడా కిందన కూర్చొని మాకు ఇచ్చే హామీ కూడా అసలైన మోస్ట్ 2 కూడా సాధించేసాం. నేను 24 పాయింట్లు ఇచ్చాను అన్నయ్యకి ఆ రోజు. ఆ 2 పాయింట్లు కూడా అసలైన సాధించేసాం. ఇంకా మిగతా పాయింట్లు సాధించడం చాలా ఈజీ. మేమే కూడా రాజకీయంలో రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నాం అంటే మాకున్న బాధలు నార్మల్ వ్యక్తులకు అర్థం అవదు, మాలాంటి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. అంతేనా కాదా చెప్పండి ఒకసారి. మీరు నాలుగుగా నడుచుకొని వెళ్ళిపోతారు. నేను ఒక దివ్యాంగురాలు, నేను ఒక దివ్యాంగులు తీసుకొస్తాను, వాళ్ళు ఎలా అడగలరు ఏంటని ఇష్యూ ఆ ప్రాబ్లం నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నాను కాబట్టి. అందుకే గొంతు ఇప్పి మాట్లాడడానికి అసెంబ్లీలో కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పి మా అన్నయ్య గారిని కూడా అడగడం జరిగింది. అసలు ఆయన గెలుపు అనేది మీ ఊహలు ఎలా ఉంది? అభిమానులు ఎలా చేసుకుంటారు అసలు సంబరాలు అనేవి? ఇంకా తిరగలేదండి. సంబరాలు ఏంటండి, ఎప్పుడు తెలవారుతుంది అని చెప్పేసి ఒక జన సైనికులు, వీర మహిళలు, తమ్ముళ్ళు,
తాతయ్యలు అందరూ కూడా అసలు రాత్రి అంతా నేను నిద్రపోలేదు. నేను నంబరు ఈ గ్రూపుల్లో కూడా డిస్కషన్ మా మహిళా శక్తి టీం ఉంది. నాకు ఒక చిన్న అనుమానం, లాస్ట్ 4 రోజుల నుంచి ఎవరో కూడా జన సైనికులే గానీ కూటమి అభ్యర్థులే గానీ కూటమి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిద్రపోలేదన్నట్టు కొంత సమాచారం అవుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వస్తాయా, ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత జూన్ 4 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఎదురు చూసారన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు చూసారు ఇప్పుడు సాక్షి ఛానల్లోని చూడాలంటే చిరాకేస్తుంది. వాళ్ళ మొహాలు చూద్దామని మేము పెట్టాం. సాక్షి ఛానల్ వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయని చెప్పి పెట్టాను. కాదండి, అక్కడేమో ఒక 2 సీట్లు వస్తే ఒక 15 వచ్చి చూపించుకుంటున్నారు. నాకు నవ్వు వచ్చేస్తుంది. నిన్నటి వరకు వాగేవాళ్ళు ఈ రోజు వాళ్ళ మొహాలు చూడలేకపోయాం. అంటే సాక్షి ఛానల్ నేను ఎప్పుడు చూడను. ఈ రోజు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయని చెప్పి ఉదయం పెట్టి చూస్తే వైసీపీ భూస్థాపితం అయిపోయింది అంటారా? మామూలుగా అయితే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మాకు అర్థమైంది ఏంటంటే హలో ఏపీ గుడ్ బై వైసీపీ అనేటట్టు నిజమే అంటారా? అది నిజమే, 100% గ్యారంటీ. అక్కడ ఇక్కడ పవన్ అన్నయ్య, అక్కడ ఉదయ్ అన్నయ్య తిరిగిలేదు విజయానికి. అత్యధిక ఓటు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు, ఉదయ శ్రీనివాస్ గారు. ఇది బంగారు భవిష్యత్తుగా తీరుతుంది పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ. అది మాత్రం తెలియదు. ప్రజలందరూ కూడా నమ్మి ఓటేస్తారు. అన్నయ్యలు ఎవరిని కూడా బాగా చూసుకుంటారు, ఎంతో ప్రేమతో చూస్తారు. ఏ రాజకీయ నాయకులైనా సరే ఉదయ శ్రీనివాస దగ్గరికి కానీ పవన్ అనే దగ్గరికి కానీ వెళ్తే పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళ పర్మిషన్ అక్కడ ఒక నార్మల్ వ్యక్తిలాగా చూస్తారు. అందరినీ కలిసి రమ్మనే చెప్తారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్తే, ఏ రాజకీయ నాయకుడికైనా వెళ్తే వాళ్ళు బెల్ల కొట్టి వెళ్ళాలి. మనకి ఈ రాజకీయ నాయకులు ఇద్దరి దగ్గర కూడా అలా లేదు. నేను ఒక సాధారణ మనిషిని అని చెప్పే వ్యక్తులు వీరిద్దరు. ఈయన ఒక దేవుడు, మా దివ్యాంగుల పట్ల ఆయన దేవుడు. ఈ మాత్రం ఎప్పుడు మేము మర్చిపోము. మేము కూడా త్వరలోనే మన పవనాన్ని వచ్చాక మేము భారీ ఎత్తున దివ్యాంగులందరూ కూడా వచ్చి కలుస్తాం. నేను జై జనసేన, జై జై జనసేన.